జీవితంలో తుఫాన్లు రావడం సహజమండి. అది భౌతికమైన తుఫాన్లు అవ్వచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి తుఫాన్లు అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి తుఫాన్లు అవ్వచ్చు, లేదా కుటుంబాల్లో వచ్చేటువంటి కొన్ని తుఫాన్లు అనేవి ఉంటాయి. అంటే నేను సాదృశ్యంగా చెప్తున్నా, ప్రతి సమస్యని ఆ విధంగా చెప్తున్నమాట. సో కుటుంబాల్లో వచ్చేటువంటి తుఫాన్లు అవ్వచ్చు, లేదా సంఘాల్లో వచ్చేటువంటి తుఫాన్లు అవ్వచ్చు. వాటిని ఎదుర్కొనేటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా, వాటిని ఎలా డీల్ చేయగలుగుతున్నాము అనే దాన్ని కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా తుఫాన్లో మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆ సమయం వచ్చినప్పుడు మనకి మన ప్రభు ఏ విధంగా సహాయం చేస్తాడు అనేది మనకు తెలుసుకున్నట్లయితే మనం ధైర్యంగా నిలబడగలుగుతామని. అదే సమయంలో సాతాను కూడా ఏం చేస్తాడంటే మనల్ని ఎలాగైనా సరే అందులో పడిపోయేటట్టు, అందులో చిక్కుకున్నట్లు మనల్ని నాశనం చేయడానికి కూడా సాతాను ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. సో సాతాను ఒక దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఏ మానవుడైతే, ఏ క్రైస్తవుడైతే దేవుని మీద ఆధారపడతాడో వారు ఆ తుఫాన్ని ఎదిరించగలరు, అందులో నుంచి బయటపడగలరు అన్నమాట. ఈరోజు ఒక 4 విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అందులో తుఫాన్లు రావడానికి గల కారణాలు ఏంటి, తుఫాన్ రావడానికి గల కారణాలు ఏంటి. మొట్టమొదటిది ఏంటంటే భౌతికమైనటువంటి తుఫాన్లని, అంటే వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి అవి వస్తూ ఉంటాయి. మనం వైజాగ్లో ఉంటాం కాబట్టి మనకు బాగా తెలుసు తుఫాన్లు అనేవి. వస్తుంది అంటారు, అలా ఒరిస్సాకి వెళ్ళిపోతూ ఉంటారు. మనకు బాగా గుర్తున్నది ఏంటంటే 2014 వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరు మర్చిపోలేరు. అవి భౌతికమైనటువంటి తుఫాన్లు మాట. అంటే మత్తయి సువార్త 5:45 మనం చూసుకున్నట్లయితే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుని మీదను అనీతిమంతుని మీదను ఆయన ఏం చేస్తున్నాడంటే వర్షాన్ని కురిపిస్తున్నాడు అన్నమాట. సో ఆయన వెలుగు మనం పొందుతున్నాము, ఆ వర్షాన్ని మనం పొందుతున్నాం. అలా ఈ యొక్క వాతావరణంలో వచ్చేటువంటి ఈ మార్పులు వీటన్నిటినీ కూడా అందరికీ సమానంగానే వస్తున్నాయి. ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా రావు. అది భౌతికమైనటువంటి తుఫాను. రెండోది కనుక గమనించుకున్నట్లయితే బుద్ధిహీనతను బట్టి వచ్చేటువంటి కొన్ని తుఫాన్లు ఉంటాయి. మన యొక్క బుద్ధిహీనతను బట్టి మన జీవితాల్లోకి కొన్ని తుఫాన్లు వస్తాయి. దానికి ఉదాహరణ ఎవరంటే యోనా గారు. యోనా గ్రంథం 1:4 మనం చూసుకున్నట్లయితే అక్కడ యోనాకి ఒక పని అప్పచెప్పడం జరిగింది. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినేవేకి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి హెచ్చరికను వాళ్ళకి ప్రకటించాలి. కానీ ఈయన ఏం చేశాడు? దేవుని మాటకు విరుద్ధంగా ఈయన తర్షీసు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం వెళ్ళేటువంటి ప్రయాణంలో మధ్య సముద్రంలో ఉంటుండగా ఒక పెద్ద తుఫాన్ అనేది ఏర్పడింది. అంటే తను తీసుకున్నటువంటి ఒక స్టూపిడ్ డెసిషన్ వల్ల, ఒక బుద్ధిహీనతమైనటువంటి పరిస్థితుల వల్ల దేవుని మాటకు వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా తన జీవితంలో ఒక తుఫాన్ ఏర్పడింది. దానివల్ల ఆయనకు ఒక్కడికే ప్రమాదమా, ఆయనతో ఉన్నవారికి కూడా ప్రమాదం అండి. ఆయనతో ఉన్నవారికి కూడా ప్రమాదం. అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పనుల వల్ల అది మనకు మాత్రమే హానికరం కాదు, మన కుటుంబానికి లేదా మన సంఘానికి లేదా మనతో ఉన్నవారికి కూడా ప్రాబ్లం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. అది యోనా జీవితం దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. వాళ్ళకి అర్థమైంది, ఎవడో పాపం చేశాడు, ఇది తుఫాన్లు వచ్చేటువంటి సమయం కాదు, సముద్రం ఈ విధంగా ఉండదు, చీటీలు వేస్తే ఆడి పేరు వచ్చింది. బాబు ఎవరయ్యా నువ్వు అని అడిగితే చెప్పాడన్నమాట, నేను దేవుని సేవకుని, ఇగో దేవుడు చెప్పిన పని నేను చేయకుండా తప్పించుకోవడానికి వెళ్ళాను, నేను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ద్వారా ఈరోజు మీరందరూ కూడా రిస్క్లో పడ్డారు, నన్ను తీసి బయటపడేయండి, అప్పుడే మీరు సేవ్ అవుతారు అని చెప్పాడన్నమాట. అంటే కొన్నిసార్లు మనం తీసుకునేటువంటి బుద్ధిహీనతమైనటువంటి డెసిషన్స్ వల్ల ఏమవుతుందంటే మనతో పాటు మనకు సంబంధించిన వాళ్ళు కూడా రిస్క్లో పడే ప్రమాదం ఉంది. అది అవమానమైనా అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్య అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల అలాంటి తుఫాన్లోని ఎదురవుతూ ఉంటాం అన్నమాట. సో మనలో అలాగే మూడో విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే కొన్నిసార్లు దేవుడు మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి, అలాగే మనకి బుద్ధిని నేర్పించడానికి కూడా కొన్ని తుఫాన్లు అలౌ చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే నాలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి, నాకు బుద్ధి కలగడానికి కూడా కొన్ని తుఫాన్లను ఏర్పాటు చేస్తాడు. మనకు బాగా గమనించినట్లయితే మత్తయి సువార్త 14 మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 14 23 నుంచి 33 ఒకసారి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏర్పడినటువంటి ఒక తుఫాన్ గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త 14 23 నుంచి
ఆయన ఆ జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి, నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు వచ్చిరి. వారందరికి వెళ్ళి గెన్నెసరెతు దేశం సరిపోతుంది. అంటే ఇక్కడ ఉన్న సందర్భము మనందరికీ బాగా తెలిసిందే. యేసుక్రీస్తు వారు తన యొక్క సువార్త ప్రయాణంలో ఆయన ఏం చేశారంటే ముందుగా శిష్యుల్ని పంపించేశారు. ఈయన కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ సమయంలో భయంకరమైనటువంటి ఈదురుగాళ్ళు ఇవన్నీ తుఫాను రావడం వల్ల వాళ్ళ అల్లల చేత కొట్టుబడుతూ ఉన్నారు. సో 4వ జామున యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే నీళ్ళ మీద నడిచి వస్తూ ఉన్నారన్నమాట. శిష్యులందరూ చూసి ఏం చేశారంటే భయపడ్డారు. దెయ్యమో భూతం అని చెప్పి వాళ్ళు భయపడుతున్నప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి అని వారికి సమాధానం ఇచ్చినప్పుడు పేతురు అక్కడ చేసినటువంటి పని ఏంటంటే, నేను కూడా నీలాగా నడవాలనుకుంటున్నాను అని అన్నాడు మాట పేతురు. అంటే మామూలుగా నీళ్లు నిమ్మలంగా ఉన్నప్పుడు ప్రభు నడుచుకుంటూ వచ్చారనుకోండి, అది చూసి నడవాలనుకుంటే ఓకేనండి. తుఫాన్లో ఆయనతో కలిసి నడవాలని అనుకుంటే అది సాహసమే, అది కొంచెం రిస్క్తో కూడిన పడే. అంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో తుఫాన్లు ఇచ్చేటప్పుడు వాటి ద్వారా మనకి ఏం చేయాలనుకుంటాడంటే మనలో భయాన్ని పోగొట్టాలి. దాన్ని చూసి నువ్వు భయపడక, నేను నీ దగ్గర ఉన్నంత కాలం అవి మిమ్మల్ని ఏమీ చేయవు, నేను మీతో సహవాసం కలిగి ఉన్నంత కాలం మీకు ఏ ప్రమాదం జరగదు, నేను మీతో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. ముందు వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఫేస్ చేశారు. ఒక తుఫాన్లో వచ్చినప్పుడు యేసుప్రభు వాళ్ళతోనే ఉన్నారు. వాళ్ళు యేసుప్రభు పడుకుని ఉన్నటువంటి సందర్భం మార్క్స్ వార్త మీరు చూసుకున్నట్లయితే పడుకొని ఉన్నారు. ప్రభువు లేచి గద్దించగానే ఆ తుఫాన్ అణిగిపోయింది మాట. అంటే ప్రభువు ఉంటే ఏ భయం ఉండదు. ప్రభువు మనతో ఉంటే ఎలాంటి కష్టాన్ని సరే మనం ఎదురేయగలం. పేతురు కూడా ఏం చేశాడంటే, ఓకే, నీతో పాటు నేను నడిచి వస్తానన్నాడు. నడిచినంతసేపు, ప్రభువుని చూస్తున్నంతసేపు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ గాలిని చూశాడో, చుట్టూ చూశాడో, ఏమయ్యాడంటే మునిగిపోవడం ప్రారంభించాడు అన్నమాట. ఏదైనా సరే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటి నువ్వు మోకాల్లోని దేవునికి ప్రార్థన చేసి దేవుని మీద నువ్వు ఆధారపడినంత కాలం నువ్వు ధైర్యంగానే ఉంటావు. ఆ కష్టం నీ దగ్గరికి రాకుండానే దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. అలా కాకుండా నువ్వు దేవుని వైపు చూడకుండా నువ్వు కష్టం వైపో, ఆ ఇబ్బంది వైపో చూస్తూ నువ్వు భయపడడం స్టార్ట్ అయ్యావంటే అది నిన్ను ముంచేసేటువంటి ప్రమాదం ఉన్నదనేది మనం గమనించాలి. సో ప్రభు ఆ తుఫాను ద్వారా పేతురుకి నేర్పించినటువంటి పాఠం ఏంటంటే, నన్ను చూస్తున్నంతసేపు, నాతో సహవాసం కలిగి ఉన్నంతసేపు నువ్వు ఎంత కష్టమైన పని అయినా సరే, ఎంతటి ఇబ్బంది అయినా సరే, ఏ మానవుడు చేయలేనటువంటి పని అయినా సరే నువ్వు చేయగలవు. కానీ నీ యొక్క కాన్సన్ట్రేషను, నీ గురి నా మీద ఉండాలి. అది కాకుండా నువ్వు మెడ తిప్పి అటువైపు ఇటువైపు చూసి లోకాన్ని చూసి నువ్వు భయపడ్డావా, ఆ తుఫాన్ని చూసి ఆ గాలిని చూసి నువ్వు భయపడ్డావా, అది నిన్ను మింగేసే ప్రమాదం ఉన్నది అన్నాడు. అక్కడ ఆయన అన్న మాట ఏంటంటే అల్ప విశ్వాసి అని అన్నాడని. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అన్నాడని. ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన చేస్తాం కానీ దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడా లేదా అనేటువంటి సందేహం. కొన్ని విషయాల్లో దేవుని మీద నమ్ముతాం కానీ పూర్తి విశ్వాసం ఆయన మీద ఉంచమండి. అటువంటి పరిస్థితుల్లో ప్రభు మనతో అంటున్న మాట కూడా అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడుతున్నావు? నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, నువ్వేదైనా ఒక ఛాలెంజ్గా నడవాలనుకున్నా, ఎవరు చేయని పని నా కోసం నువ్వు చెయ్యాలని నువ్వు ముందుకు అడుగు వేసేటప్పుడు నువ్వు నా మీద డిపెండ్ అవ్వు. నలుగురు ఏమనుకుంటారో, ఎవరో ఏదో అనుకుంటారో అని చెప్పి సగం నడిచి ఒక 2 అడుగులేసి కనుక వెనక్కి తిరిగావా, ఆ భయం నిన్ను ముంచేసే ప్రమాదం ఉంది. ఆ భయం నిన్ను
తొక్కేసే ప్రమాదం ఉంది. ఆ భయంలో నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు గురి నా మీద ఉండాలి. నాతో సహవాసం కలిగి నువ్వు ఉన్నట్లయితే నీ దగ్గరికి ఎలాంటి అపాయము రాదు, ఎలాంటి ఇబ్బంది రాదు. నువ్వు నాతో ఉన్నావు, నాతో సహవాసం కలిగి ఉన్నావు, నువ్వు నన్ను చూస్తూ నా మార్గంలో నడుస్తున్నావు. కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను నిన్ను కాపాడుతాను అని. మునిగిపోయే పరిస్థితుల్లో కూడా ప్రభు చెయ్యిచ్చి ఆయన్ని కాపాడాడు. మనకు కూడా వచ్చేటువంటి ఎలాంటి ఇబ్బందులైనా సరే, అది ఆర్థికపరమైనదైనా అవ్వచ్చు, ఆరోగ్యపరమైనదైనా అవ్వచ్చు, లేదా సమాజంలోను కానీ, లేదా కుటుంబంలో కానీ, వ్యవస్థలో కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా మనం ధైర్యంగా నిలబడగలిగితే మనం దాన్ని జయించగలము. ప్రభువు మనల్ని అందులో నుంచి మనకి ఏ అపాయం లేకుండా బయటికి తీసుకెళ్ళగలరు అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. అది మూడో రకమైనటువంటి తుఫాను. ఈ నాలుగో రకమైనటువంటి తుఫాను గురించి ఈరోజు నేర్చుకుందాం. ఇది అసలైన పాఠం, అందుకని నేను అవన్నీ జస్ట్ అవుట్లైన్ లాగానే ఇచ్చాను. ఈరోజు నేర్చుకోబోయేటువంటి అసలైన అంశం ఏంటంటే, మొదటి తుఫాను భౌతికంగా వచ్చేటువంటిది. రెండు, మనం తీసుకున్నటువంటి బుద్ధిహీనమైనటువంటి స్టూపిడ్ డెసిషన్స్ వల్ల నాతో పాటు నా కుటుంబాన్ని లేదా నా ఇరుగు పొరుగు వాళ్ళనో నాకు సంబంధించిన వాళ్ళనో ప్రమాదంలో తీసుకెళ్లే ప్రమాదం ఉంది. మూడు, దేవుడు మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి, కొన్నిసార్లు మనకు బుద్ధి నేర్పించడానికి కొన్ని తుఫాన్లు అనుమతిస్తూ ఉంటాడు. నాలుగో తుఫాన్ ఏంటంటే, ఇతరుల యొక్క బుద్ధిహీనతను బట్టి కొన్నిసార్లు మనం తుఫాన్లో చిక్కుకుంటాం. మనం ఏం చెయ్యం, ఇతరులు చేసేటువంటి కొన్ని బుద్ధిహీనటువంటి పనులు బట్టి కుటుంబంలో కానీ, లేదా స్నేహితుల్లో కానీ, సమాజంలో కానీ, లేదా ఎవరో సంఘంలో కానీ ఏదో తీసుకున్నటువంటి కొన్ని స్టూపిడ్ డెసిషన్స్ వల్ల మనం అందులో ఇరుక్కుంటాం అన్నమాట. అలా ఇరుక్కున్నప్పుడు మన పరిస్థితి ఏంటి, దాని నుంచి మనం ఎలా బయటపడాలి, లేదా ఆ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయగలము అనే దాని గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు చదవబోయేటువంటి వాక్యాంశం ఏంటంటే, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం నుంచి ఒక ఆత్మీయమైనటువంటి పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 27వ అధ్యాయం మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యాల్లో 28 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్లయితే సుమారు క్రీస్తు శకం 34 నుంచి ఒక 35 సంవత్సరాల యొక్క చరిత్ర అంతా కూడా 28 అధ్యాయాల్లోని పెట్టడం జరిగిందండి. అందులోని మనం గమనించినట్లయితే 27వ అధ్యాయంలో లూకా గారు కేవలం ఒక తుఫాను గురించే రాశారండి. మిగతా అన్ని అధ్యాయాల్లో సువార్త యొక్క ప్రయాణం, అపోస్తుల యొక్క పరిచర్య, పౌలు యొక్క ప్రయాణాలు ఇవన్నీ ఉంటే, ఒక అధ్యాయం మాత్రమే ఒక తుఫాను కోసం కేటాయించారన్నమాట. సో ఆ తుఫాను కోసం కేటాయించినటువంటి అధ్యాయంలో నుంచి కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 27వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఉన్న సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే, పౌలు యెరూషలేములో పట్టబడిన తర్వాత ఆయన కైసరయ్యకు పంపించడం, అక్కడ చాలా సంవత్సరాలు ఉండిపోయారు. తర్వాత అంటే సుమారు ఒక 3 ఏళ్ళు ఆయన ఉండిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా రోమ్కి వెళ్ళి నేను డైరెక్ట్గా సీజర్తోనే నేను మాట్లాడుకుంటాను, కైసర్తోనే నేను మాట్లాడుకుంటాను అన్నప్పుడు ఆయన్ని రోమ్కు పంపించడానికి అనుమతి ఇచ్చారన్నమాట. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఓడ ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో ఆయనకు ఎదురైనటువంటి ఇబ్బందుల్ని మనం చూస్తూ ఉన్నాం. 27వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనం చూసుకున్నట్లయితే, 9 నుంచి చూసుకున్నట్లయితే రీజన్ ఫర్ సింకింగ్ అనేది మనం గమనించవచ్చండి. ఎందుకు మునిగిపోతున్నారో, తుఫాన్లో ఎందుకు చిక్కుకుంటున్నారో అనేటువంటి విషయాల్ని మనం గమనిద్దాం. 27వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం చదువుదాం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయట అపాయకరమై ఉండేది. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు నష్టమును కలుగునట్లు నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించాను. 10వ వచనం వరకు సరిపోతుంది. ఇక్కడ అంటే పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఓడ ప్రయాణం చేస్తూ మంచిరేవులు అనేటువంటి దీపం దగ్గరికి చాలా మెల్లగా ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళు ఆగారు. ఓడ మారడం అనేది జరిగింది. మారిన తర్వాత పౌలు గారు చెప్తున్నారు అన్నమాట, ఆ ప్రయాణం చాలా రిస్క్ అని అక్కడ చెప్తున్నారు. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినములు అప్పుడు ఘటించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడలకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కొన్నిసార్లు
తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయండి. కొంతమంది తీసుకునేటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల వాటి వల్ల మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామండి, ఆ సమయానికి ఇంకేం చేయాలో తెలియలేదు, దానివల్ల నేను అలా చేసేసానండి, అలాగని చెప్పి ఆర్థికంగానో ఏదో ఒక ఆరోగ్యపరంగానో ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదు. దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయో మనం గమనించాలన్నమాట. అక్కడ ఉన్నటువంటి వారికి పౌలు ఆల్రెడీ ఏం చేశాడంటే, ఇది రిస్కు, ఈ ప్రయాణం వల్ల మనకి మన వాడలో ఉన్నటువంటి సరుకులకి ప్రయాణం చేస్తున్న వాళ్ళు సుమారు 276 మంది ఉన్నారండి. వాడలో పెద్ద వాడలో 276 మంది ఉన్నారు. ఇది మనకు ప్రమాదం అని చెప్పి ఆయన సలహా ఇచ్చాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ నిర్ణయాన్ని పౌలు చెప్పిన దాన్ని వాళ్ళు అంగీకరించారు. 11వ వచనం, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడు చెప్పినదే నమ్మెను. ఏం చేశారు? కొన్ని దైవికమైనటువంటి నిర్ణయాలు ఇచ్చేటప్పుడు మన కుటుంబంలో మన పెద్దవాళ్ళు లేదా వాక్యం పరంగా తెలిసిన వాళ్ళు బైబిల్ చదివేటప్పుడు మనకి కొన్ని ఆజ్ఞలు వస్తాయండి. వాక్యం ఇలాగా తీసుకోవాలి, ఇలా నిర్ణయం తీసుకోవాలని కొంతమంది చెప్తారండి. కానీ మనం దాన్ని అంగీకరించమండి. మనం ఏం తీసుకుంటామంటే ఓల్డ్ డిసిషన్స్, అంటే దైవికమైన ఎంపికగా కాకుండా లోకపరమైనటువంటి ఎంపికల్ని, లోకంలో ఉన్నవారు ఇచ్చేటువంటి సలహాలని, చుట్టూ పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చే సలహాలని మనం తీసుకుంటాం అన్నమాట. సో అక్కడ గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు దానికి సహకరించారు. ఎవరంటే శతాధిపతి నమ్మలేదు. ఎవరిని నమ్మాడంట? నావికుడిని నమ్మారు. నావికుడు అంటే డ్రైవ్ చేసేవాడు, అనుభవం కలిగిన వాడు, వాడలు నలిపే విషయంలో అనుభవం కలిగినాడు. మరి పౌలుకు అనుభవం లేదా? సుమారు 3 ఖండాలు తిరిగాడండి. ఆయన ప్రయాణాలన్నీ సగ జీవితం వాడలోనే గరిచేయమాట. సో ఆయనకి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్పాడు, ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు, రిస్క్ అని ఆయన చెప్పాడు దేవుని మాటగా. కానీ ఆ నావికుడు, అక్కడ ఉన్నటువంటి శతాధిపతి ఏం చేశాడంటే పౌలు చెప్పిన దాన్ని అంగీకరించకుండా నావికుడు చెప్పాడు, దాన్ని అంగీకరించాడు. అంతేకాకుండా వాడ యజమాని అంటే బాగా డబ్బున్నవాడు. కొన్నిసార్లు నావికుడు అంటే ప్రాతినిధ్యం కలిగిన వాళ్ళని చెప్పేదానికి, బాగా డబ్బున్న వాళ్ళు చెప్పేదానికి మనం ఏం చేస్తామంటే అంగీకరిస్తూ ఉంటామండి. వాళ్ళకి అనుభవం ఉంది కదా, వాళ్ళు చెప్పింది మంచిదే అయి ఉంటుందిలే అని కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. పలానా డాక్టర్ చెప్పారు, పలానా ఇంజనీర్ చెప్పారు, లేదా మా ఏరియా కార్పొరేటర్ చెప్పారు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యానుసారంగా నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నావా లేదా? బైబిల్ మనకి ఏం బోధిస్తుంది అనేది పక్కన పెట్టి లోకస్తులు చెప్పేదానికి మనం కొంచెం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటామండి. ఆ నిర్ణయం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకి లోనయ్యారు. మనం గమనించుకున్నట్లయితే 12వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, మరియు సీత అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్‌నకు చేరి అక్కడ శీతాకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కుల దక్షిణాలున్న క్రేతురేవై ఉన్నది. రెండోది ఏంటంటే, ఒకటి ఓన్లీ డిసిషన్. ఎవరైతే నావికుడు చెప్పారో, ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో, ఎందుకంటే వాడికి వ్యాపారం జరగాలి, వాడు వెళ్ళి వచ్చిందంటే వాడికి బిజినెస్ అవుతుంది, వాడు బిజినెస్ మైండ్తో థింక్ చేస్తున్నాడు అనమాట. వాళ్ళ నిర్ణయాలు, వాడు లోనున్న సరుకులకు కానీ వ్యక్తులకు కానీ ప్రమాదం జరుగుతుందో ఆలోచించడం లేదు, వాడు బిజినెస్ కోణంలోనే ఆలోచిస్తున్నాడు. వెళ్ళి ఒక ట్రిప్ ఫినిష్ అయిందంటే మనకు లాభం వస్తుంది అనే దాంతో వాడు డెసిషన్ తీసుకున్నాడు. అంతేకాకుండా ఇంకోసారి ఏం చేశారంటే, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రేవు వల్ల ఆలోచనలు కూడా వాళ్ళు అంగీకరించారండి. అంటే 12వ వచనంలో మనం గమనించాల్సింది ఏంటంటే, కొన్ని సులభతరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. మన నిర్ణయాలు కాకుండా లోకంలో ఉన్నటువంటి మెజారిటీ ఎంతమంది ఉందో ఆ మెజారిటీ ఇచ్చినటువంటి నిర్ణయానికి అంగీకరించడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అక్కడ 12వ వచనంలో చూసుకున్నట్లయితే అనుకూలం కాలంలో అక్కడ చాలామంది ఏం చెప్పారంటే ఇక్కడ కాదు అని చెప్పి శీతాలం కలుపుటకు ఎక్కువ మంది ఆలోచన చెప్పారు కనుక వాళ్ళు ఏం చేశారంటే దానికి అంగీకరించారు. అంటే మెజారిటీ పీపుల్ ఏం చెప్పారు? ఈ ప్లేస్ మంచిది కాదు, ఇక్కడ ఉండడం మనకు రిస్క్, మనం ఇబ్బంది పడతాము, సో మనం వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కువ మంది ఏం చేశారంటే వాళ్ళ నిర్ణయానికి ఇక్కడ అంగీకరించారు. అంటే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మెజారిటీ పీపుల్ డెసిషన్ని దేవుడు అంగీకరించడానికి, దేవుడు అంగీకరించేటువంటి డెసిషన్ ఏంటంటే, నువ్వు స్ట్రాంగ్గా
నువ్వు ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకున్నావా, దానికి నేను సహకరిస్తా. లోకస్తులు చెప్పిన నిర్ణయానికి నువ్వు అంగీకరించావా, దానికి నేను సహకరించిన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా అర్థం కావాలంటే, కనానికి వేగుల బారిని పంపించారు. ఎంతమంది? 12 మంది వెళ్ళారు. అందులో 10 మంది ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? మిడతల్లా ఉన్నాం మనం, మన వల్ల కాదన్నారు. ఇద్దరు మాత్రం నిలబడ్డారండి. దేవుడు మనకి కణాన్ని స్వాస్యంగా ఇస్తాడు, మనం జయించగలం. దేని వైపు వాళ్ళు ఇష్టపడ్డారండి? మోషే వాళ్ళిద్దరిని నమ్మాడండి. అందువల్ల వాళ్ళు కణాల్లోకి ఆ 2 కుటుంబాలు ప్రవేశించడం చూస్తున్నాం. మెజారిటీ ఎక్కువ ఉంది కదా అని చెప్పి మోషే మెజారిటీ వైపు వెళ్ళా. కానీ అక్కడ ఉన్నటువంటి శతాధిపతి ఏం చేశాడంటే మెజారిటీకి ఇంట్రెస్ట్ చూపించాడు. పౌలు ఒక దైవజనుడు అనే విషయం వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అయినా ఆయన మాటలకు వాళ్ళు అంగీకరించకుండా వాళ్ళు ఏం చేశారంటే లోకపరమైనటువంటి మెజారిటీకి ఎక్కువగా ఆసక్తి చూపడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో వచ్చారన్నమాట. ఈరోజు లోకపరమైనటువంటి సలహాలు మనల్ని తప్పుడు దారిలోకి తీసుకెళ్తారండి. అంటే కొంచెం ఈజీగా తీసుకునేటువంటి నిర్ణయాలు, ఏముందలే, ఏం జరుగుతుందిలే అనేటువంటి తీసుకునే నిర్ణయాలు మనల్ని ప్రమాదంలోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంటుందండి. ఏముందరో, ఒకసారి సిగరెట్ తాగితే ఏముంది, ఒకసారి మందు తాగితే ఏముందని చాలామంది ప్రలోభ పెడతారు. ఏముంది, ఒక్కసారే కదా అని అనుకుంటాం. తర్వాత అందులో పడిన తర్వాత దానికి బానిసత్వంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఎప్పుడు ఆలోచనలు లోకస్తులు చెప్పినట్టుగా ఆలోచించకూడదు. దైవకంగా నిర్ణయాన్ని తీసుకునేటట్టుగా మనం ఆలోచన కలిగి ఉండాలి. అంతేకాకుండా ఎక్కువ మంది ఏమని చెప్పారంటే ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం కాదని అనుకుంటాం. ఈరోజు కూడా చాలామంది సంఘాల్లో ఏం చేస్తారంటే పలానా దగ్గర అయ్యగారు వచ్చారు, అక్కడికి వెళ్తే 2000 మంది కూడుకుంటున్నారు, మనం వెళ్దాం. అయ్యగారు కచ్చిఫ్లు పంచుతారు, అవి తీసుకుందాం. అయ్యగారు నూనె బుడ్డీలు ఇస్తారు, అవి కొనుక్కుందాం. అంటే జనాలు ఏం చెప్తారో అది వింటారు తప్ప అక్కడ వాక్యానుసారంగా ఉన్నదా, వాక్యానుసారంగా అక్కడ జరుగుతున్నదా, లేఖనాలని సరిగ్గా వివరిస్తున్నారా అనేది గమనించుకోరండి. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే ఎక్కువ మంది నిర్ణయాలు, ఎక్కువ మంది ఎక్కడ గుంపు కూడుతున్నారు, ఎక్కువ మంది ఏం చేస్తున్నారో అది చేయడానికి మనం ఇష్టపడతాం. వాక్యం ఏం చెప్తుంది, వాక్యానుసారంగా నేను ఎలా బ్రతకాలి, ఇది వాక్యానికి విరుద్ధం అయితే నేను చెయ్యను అనేటట్టుగా ఉండవండి. చాలా వరకు మన నిర్ణయాలు లోకానుసారంగా సమాజంతో కలిసిపోయేటట్టుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నామే తప్ప అది దైవికమైనటువంటిదైనా, దేవుడు కోరుకున్నటువంటి జీవితమేనా, దేవుడు మనల్ని ఎలా నడవమంటున్నాడో అలా నడిచేటువంటి నిర్ణయమేనా అనేటువంటి విషయాలు మనం గమనించమాట. ఇవన్నీ కారణాలు ఏంటంటే వాళ్ళు ప్రమాదంలో గురవడానికి మనం చదువుతున్నటువంటి కారణాలని. ప్రమాదం ఎదురవడానికి వాళ్ళు మొదట ఏ తప్పుడు పనులు, ఎప్పుడు ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో మనం చూస్తూ ఉన్నామన్నమాట. సో తర్వాత 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూర్ణదని తలంచి లంగరెత్తి రేటుగా నీ ఓడ నడిపించింది. వీళ్ళు ఏం చేశారు? అందరూ అనుకున్నారు కరెక్ట్గా గాలి కూడా వేస్తుంది, ఓడకి పెద్ద పెద్ద తెరచేపలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నట్టు మోటార్ ఇంజిన్లు కాదు కదా, తెరచేపల మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవారు. లోన మనుషులు కూర్చొని వాటిని సేల్ చేస్తూ ఉండేవారు అనమాట. వాటిని అలాగ కర్రలతోటి ఎడుతుండారు. సో గాలి కూడా మనకి వినిపిస్తుంది, అలాగా క్రేతు దరితట్టు వెళ్ళిపోదాం, పరిస్థితులకు అనుగుణంగా మనకు అనుకూలంగా ఉన్నంతకు సేపు ఎలాగైనా వెళ్ళిపోవచ్చులే, బతికేద్దాంలే అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అలా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారండి. అంటే నీరు ఎటు వెళ్తుందో అటు వెళ్ళిపోదాం, గాలి ఎటు వెళ్తుందో అటు వెళ్ళిపోదాం అంటే అది క్రైస్తవ జీవితం కాదండి. చేప నీటిలో ఎదురెత్తుందండి. ఆ గోలు అది వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాలనుకుంటే అది నీటికి ఎదురీది వెళ్తుందండి. కొన్ని ఫిషెస్ అటు వెళ్ళాల్సిన స్థానానికి వెళ్ళేటప్పుడు, అదే చచ్చిన చేప నీరెటు వెళ్తే అటు కొట్టుకుపోతుందండి. క్రైస్తవులుగా మనం ఎదురెదడానికి ఈ భూమి మీద బ్రతుకుతున్నామా, లేదా పరిస్థితులకు అనుగుణంగా ఎటు పడితే ఏ గాలి వీస్తే ఆ గాలి వెళ్ళిపోయేటట్టుగా ఎలా పడితే అలా బ్రతికేయడానికి ఇష్టపడుతున్నామో మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలండి. క్రైస్తవుడు ఎలా పడితే అలా బ్రతకడానికి లేడండి, ఎదురెదడానికి మనం ఉన్నాం. అది గాలైనా తుఫాన్ అయినా సరే నేను స్ట్రాంగ్గా నిలబడతా, ప్రభువు నా పక్షాన్ని ఉన్నాడు కాబట్టి నాకు ఏమీ కాదు అనేటట్టుగా ఉండాలండి. వీళ్ళు ఏం చేశారంటే గాలి కూడా మనకు అనుకూలిస్తుంది, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారండి. ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఇంతవరకు రీజన్ అంటే ఎందుకు వాళ్ళు ఆ తుఫాన్లో మునిగిపోతున్నారో, చిక్కుకుంటున్నారో రీజన్స్ చూసాం. ఇప్పుడు ఆ తుఫాన్లోకి పడిన తర్వాత రియాక్షన్ ఏంటన్నది మనం చూద్దాం. 14వ వచనం మనం చూసుకున్నట్లయితే, కొంచెం సేపు అయిన తర్వాత ఓడకులో అను పెద్దగాలి క్రేతు మీద నుండి విసరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించడం అని గాలికి కొట్టుకొని పోతుంది. సరిపోతుందండి.
ఇక్కడ ఉన్న తుఫాన్ పేరు ఏంటండి? ఊరకలోను. అంటే 2000 సంవత్సరాల కిందటే తుఫాన్లకు పేర్లు పెట్టారండి. రీసెంట్గా మనకు వచ్చిన తుఫాన్ ఏంటి? ఏదండి? మొత్త. ఓకే. అంటే 2000 సంవత్సరాల క్రితమే తుఫాన్లకు పేర్లు ఉన్నాయండి. సో ఆ తుఫాను వీళ్ళు కొద్దిసేపు ఓకే బాగుంది అని అనుకున్నారు. కానీ ఒకేసారి ఏమొచ్చిందంటే వాళ్ళ కష్టం రాగానే కొంచెం సేపు అయిన తర్వాత ఉరకలోనని పెనుగాలి క్రేతు మీద నుండి విసిరును, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకుని పోతుమి. అంటే కొన్ని పరిస్థితుల్లో మనం హ్యాండిల్ చేయలేమండి. హ్యాండిల్ చేయొచ్చు అనుకొని రిస్క్ చేస్తారు. అది ఇంటి విషయంలోనైనా సరే, ఏదైనా ఆర్థికపరమైన విషయంలోనైనా సరే, ఏదో ఒక దాంట్లో మనం రిస్క్ చేద్దామని దిగుతారు. దిగిన తర్వాత కొన్నిట్లు మనం హ్యాండిల్ చేయలేమండి, చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. వీళ్ళు కూడా అలాంటి పరిస్థితే. ఆల్రెడీ పౌలు చెప్పాడు, వద్దు ఈ ప్రయాణం మంచిది కాదు అని ఆయన హెచ్చరించాడు. వినలే. నువ్వు అక్కడ చెప్పేది ఏంటి? నావికుడు నడిపేవాడు స్ట్రాంగ్గా ఉన్నాడు, యజమాని కూడా ఓకే చెప్తున్నాడు, మనం వెళ్ళిపోదాం అనుకున్నారు. గాలి కూడా సహకరిస్తుందని అనుకున్నారు. ఒకసారి ఏమైంది? వాళ్ళు అనుకున్న ఆలోచనలన్నీ తిరిగిపోయాయన్నమాట. ఇంకా అక్కడ మనం హ్యాండిల్ చేయడానికి ఏమీ లేదు. ఏమైపోయారంటే కొట్టుకుపోతూ ఉన్నారన్నమాట. వాళ్ళు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. అంటే మనం కూడా కొన్నిసార్లు ఏదైనా ఇబ్బందులో ఉన్నప్పుడు ఏం చేయలేమండి, మౌనంగా ఉండిపోతాం. ఇది ఎటు వెళ్తుందో వెళ్ళని, అది ఏం జరుగుతుందో జరగని, మొత్తానికి అదేంటో తెలుసుకుందాం, ఇంకంతే అయిపోయింది నా జీవితం అని ఒక దీనికి వచ్చేస్తాం అన్నమాట. వీళ్ళ పరిస్థితి కూడా అదే. అది ఎవరినైనా అడిగామనుకోండి, నా తలరాత ఇంతేనండి అని అంటారు. నా తలరాత ఇంతేనండి అని అంటారు. మనమైతే దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటాం. కరెక్టేనా మాట? దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుందండి, కరెక్టేనా? యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన ప్రార్థన అండి. మత్తయి సువార్త మనం గమనించినట్లయితే ఆయన ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన, పరలోకమందు నీ చిత్తం ఎలాగ నెరవేర్చున్నదో భూమి మీద కూడా అలాగనే నెరవేరాలి. ఎలా నెరవేరుతుంది? మన ద్వారానే నెరవేరాలి, ఆయన కుమారుల ద్వారానే నెరవేరాలి. దేవుని చిత్తం ఎలా ఉంటే అలా నెరవేరదండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఉన్నాం. హోప్స్ వదిలేసుకోవద్దు దేవుని మీద. దేవుడు ఏం చేస్తే చేస్తాడులే కాదు, దేవా నీ చిత్తం ఏముందో ఆ చిత్తం నా ద్వారా నెరవేర్చు, అందుకు నేనున్నాను, దానికోసం నేను నీ సంఘంలోకి వచ్చా, దానికోసం నేను నీ కుమారుడిగా నేను జన్మించా అని చెప్పి మనం దేవుని మీద డిపెండ్ అవ్వాలి. ఏమీ తెలియని వాళ్ళు నా తలరాత అంటారండి. మనం అలా అనకూడదండి. ఏదో దేవుని చిత్తం జరుగుతుందో అనుకోకూడదు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ఉన్నాం. అక్కడ వాళ్ళకి హోప్స్ లేనటువంటి పరిస్థితి అండి. ఒక్కసారిగా వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచనలు, వాళ్ళ కలలు కన్నటువంటిదంతా కుప్ప కూలిపోయింది మాట. వెళ్ళిపోవచ్చు, సేఫ్గా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారు. ఏమైంది? ఎటు కాని పరిస్థితి. గాలి ఎటు కొడితే అటు వెళ్ళిపోదాం, ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు అనుకున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారన్నమాట. అప్పుడు 18 వచ్చిన మనం చూసుకున్నట్లయితే, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగి మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామెతి పారవేసింది. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక. సరిపోతుందండి. అంటే కొన్నిసార్లు మన ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, ఏదో అనుకుని ప్రారంభిస్తాం. ఒక్కసారి వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందో లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందో వచ్చినప్పుడు అది దేవుని చిత్తానుసారంగా కనుక మనం నిర్ణయం తీసుకోలేదు అనుకోండి, దానివల్ల ఎంత లాస్ అవుతామండి. వీళ్ళు దాని నుంచి ఎలాగైనా బయటపడడం కోసం ప్రాణం ఉంటే చాలు అని అనుకొని ఏం చేశారంటే ఉన్నదాన్ని అంతటిని పడేసుకుంటున్నారు అన్నమాట. ఎలాగైనా సరే బ్రతికితే చాలు అన్నట్టు. సూర్యుడు లేదు, ఏమీ లేదు, చీకటిలో బ్రతుకుతున్నటువంటి అంధకారమైన పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. సామాగ్రి కూడా పాడేసేటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అంటే కొన్నిసార్లు మనం దేవుని వైపు నిలబడేటప్పుడు కూడా దేవుడు కొన్నిసార్లు మనల్ని కొన్ని కష్టాల గుండా, కొన్ని ఇబ్బందుల గుండా తీసుకెళ్తాడండి. ఆ తీసుకెళ్ళేటప్పుడు మనం కొన్నిటిని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని వదులుకోవడానికి మనం ఇష్టపడతామా, లేదు నేను అదే పట్టుకుని ఏలబడతానా అనేది మనం నిర్ణయం తీసుకోవాలండి. దేవుడు మనల్ని పరీక్షించడానికి కూడా కొన్నిసార్లు తుఫాన్లు ఇస్తాడు. ఆ తుఫాన్లో మనం బ్రతకడం కోసం, దేవునితో సహవాసం కలిగి ఉండడం కోసం కొంచెం లగేజ్ని పడేయాల్సి ఉంటుందండి దేవుని వైపు నిలబడడానికి. మనకు బాగా గమనించినట్లయితే, ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్లయితే, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసిన నిర్ణయం ఏంటండి? చంపితే చంపే, కానీ మేము దేవుని దగ్గర నుంచి తొలగిపోం, వేరే వ్యక్తిని కానీ ఏ విగ్రహాన్ని కానీ మేము మొక్కము అని అన్నారండి.
దానివల్ల వాళ్ళకు వచ్చిన అపాయం ఎలాంటిదండి? అగ్నిగుండంలో వేసేటువంటి పరిస్థితి అండి. వాళ్ళు ఏం తెగించారండి? ప్రాణాలు తెగించడానికి కూడా ఇష్టపడ్డారండి. పోతే పోనీ మా ప్రాణం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్లేదు అనేటట్టుగా ఉన్నారండి. దానియేలు పరిస్థితి ఏమైందండి? సింహాలు బోన్లో వేసేటువంటి పరిస్థితి. దానియేలు భయపడ్డా? షడ్రక్ మేషకు భయపడ్డా? భయపడలేదండి. అయ్యో నా ఆస్తి ఏమైపోతుంది, అయ్యో నా ఫ్రెండ్స్ ఏమైపోతారు, ఇవేం ఆలోచించలేదండి. పోతే పోనీ నా ప్రాణం. కొన్నిసార్లు కొన్నిటిని మనం విడిచిపెట్టాలండి. దేవుని కోసం కొన్నిటిని విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలండి. అప్పుడే మనం దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారంటే వారికి ఉన్న వాటన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. అలాగే మనం గమనించినట్లయితే 27వ అధ్యాయంలోనే 29, 30 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్లాగైపోయిందంటే ఇంకా మొత్తం హోప్స్ లేనటువంటి పరిస్థితి మాట. 29, 30 వచనాలు మనం చూసుకున్నట్లయితే అప్పుడు 27 నుంచి ఒకసారి చదవండి. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకునిపోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పరుచున్నదని యూహించి బుడగ వేసి చూచి 20 బార్ల లోతని తెలుసుకోండి. ఇంకనూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మరల బుడగ వేసి చూచి 15 బార్ల లోతని తెలుసుకోండి. అప్పుడు రాత్రిప్పలు గల చోట్ల పడుతుందేమో అని భయపడి వారు ఓడ అమరంలో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉంది. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అడవిలో నుండి లంగర్లు వేయబోనట్లుగా సముద్రంలో పడవ తిప్పివేసింది. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే కానీ వీరు తప్పించుకోలేదని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చింది. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి సరిపోతుంది. అంటే ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఎంత దిగజారిందంటే వాళ్ళకి ఉన్నటువంటి హోప్స్ అన్నీ పోయినప్పుడు పౌలు వాళ్ళు ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తున్నటువంటి పరిస్థితి అండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంక అన్నీ పోయే, మనం ఇంక బ్రతకం, ఇంక ఇక్కడ ఉంటే చచ్చిపోతాం. ఫస్ట్ బుడగేశారంటే 120 అడుగులు వచ్చింది, తర్వాత వేశారు 90 అడుగులు వచ్చింది. ఓకే, ఇంక ముందుకెళ్తే ఒడ్డును గుద్దుకొని ఓడ పగిలిపోతుంది, మనం చచ్చిపోతాం, ఈలోపే మనం తప్పించేసుకుందాం అని చెప్పి కొంతమంది ప్లాన్ వేశారన్నమాట. ప్లాన్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనుకున్నారన్నమాట. అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో ఏం చేస్తామంటే మనకు వచ్చేటువంటి కష్టాన్ని, మనకు వచ్చేటువంటి ఆపద నుంచి తప్పించుకోవడానికి, దాని నుంచి ఎలాగైనా బయటపడడం కోసం కొన్ని రిస్కులు చేయడానికి ప్రారంభిస్తాం. ఆ రిస్క్ వల్ల అంటే ఇది చేసి ఏదో ఒకలా తప్పించుకోవచ్చు అని అనుకుంటారు. దానివల్ల నీకు ఆ రిస్క్ నుంచి నువ్వు బయటపడవు, దానికి ఇంకా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే సూసైడ్ వరకు వెళ్తారండి తట్టుకోలేక. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి భయపడతాడో ఏమో కానీ ఆ కుటుంబం బయటపడుతుందా దానిలో నుంచి, అది ఇంకా రిస్క్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఇంక ఇక్కడ ఉంటే మనం బతకలేము, మనం బతకడం కోసం వెళ్ళిపోదాం అనుకున్నారు. పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు వెళ్ళకండి, మీరు భయపడకండి, మీరు ఇక్కడే ఉండండి, మీ ఎవరికి కూడా తల వెంట్రుకలో కూడా ఏది అవ్వదు, దేవదూత నాతో మాట్లాడాడు, మీరు గనక నాతో ఉంటే, మీరు గనక ఇక్కడే ఉంటే, దీన్ని గనక మనం హ్యాండిల్ చేయగలిగితే మీరు ప్రాణాలతో బ్రతుకుతారు. ఎందుకంటే అంతకు ముందే దేవదూత పౌలుతో మాట్లాడాడండి. ఇగో నువ్వు భయపడక, నువ్వు డైరెక్ట్గా కైసరేకి వెళ్ళి నువ్వు రిపోర్ట్ ఇవ్వాలి, అక్కడ నా గురించి రోమ్లో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, కాబట్టి నీకు ఏం కాదు, నీతో పాటు వాడిలో ఉన్నవారు కూడా ఏమి కాదనని దేవదూత చెప్పడం జరిగిందండి. అంటే కొన్నిసార్లు మనం రిస్క్ చేస్తాం, ఆ రిస్క్ వల్ల మనం బయటపడిపోతామేమో అని అనుకుంటాం, కానీ మనం బయటపడం, మనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా రిస్క్లో పడేటువంటి ప్రమాదం ఉన్నారు. క్రైస్తవుడు అనేవాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. క్రైస్తవుడు అనేవాడు దాంట్లో నిలబడి దాంతో పోరాడడానికి ప్రయత్నం చేయాలని. సో పౌలు అక్కడ వరకు ఏం చెప్తున్నాడంటే మీ లాభం కోసం చూసుకోవద్దు, అందరూ వెళ్ళడానికి లేవు, వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న పడవలు,
అట్లా ఎంతమంది కొద్దిమంది మాత్రమే తప్పించుకోగలరు. మీరు తప్పించుకోవాలనుకుంటున్నారేమో, మీరు అక్కడికి వెళ్ళేలోపే మీరు చచ్చిపోతారు. మీరు మనతో ఉండండి, మనందరం కలిసి ఉందాం, నాతో ఉన్నట్లయితే మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు. అంటే మనం చాలాసార్లు మన యొక్క జీవితాల్లో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా ఆ క్షణం గురించి ఆలోచిస్తాం, కానీ దాని తర్వాత జరగబోయేటువంటి పర్యవసానాల గురించి మనం ఆలోచించండి. పౌలు కనుక చూసుకున్నట్లయితే, పౌలు ఎట్లాగ ధైర్యం జరిపాడో మనం చూసుకున్నట్లయితే, ఆ పై వచనాలు మనం చూసుకున్నట్లయితే 22 నుంచి మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి మిమ్మల్ని వేడుకొంటున్నాను. ఓడకే కానీ మీరు ఎవరి ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవరి వాడనో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నుంచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమే పోవచ్చున్న వారినందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. సరిపోతుంది. ఇక్కడ పౌలు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్న విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే 22వ వచనంలో, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. వాడకే కానీ మీలో ఎవనికి ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో అన్నాడండి. నేను ఎవని వాడనో అన్నాడండి. అంటే ఎవరు వాడు పౌలు? ప్రభువుకి ఆయనకు ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడండి. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో అన్నాడండి. అంటే ప్రభువుకి ఆయనకు ఉన్నటువంటి సహవాసాన్ని గుర్తు చేస్తున్నాడండి. నేను అనుక్షణం ప్రభువాడుగా బ్రతుకుతున్నాను, ప్రభువుతో సహవాసం కలిగిన వాడుగా నేను మాట్లాడుతున్నాను. మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ప్రభు పక్షాన కనుక మనం ఉన్నట్లయితే, ప్రభు మార్గంలో మనం ఉన్నట్లయితే, ప్రభు చిత్త ప్రకారం మనం బ్రతికినట్లయితే మనం బ్రతుకుతాం. క్రైస్తవులుగా మనం నిర్లక్ష్యం చేసేటువంటి 2 విషయాలు ఏంటంటే, నువ్వు ఎవని వానివి అని అడిగితే మనం ఏం చెప్పగలుగుతామండి? లోకస్తుని అని చెప్తారా, లేదా క్రైస్తవుని అని చెప్తారా, లేదా మీ తండ్రి పేరో ఇంకెవరి పేరో ఇంటి పేరో చెప్పుకుంటారా? మనం ఎవరు వారం అండి? స్వరక్తమిచ్చి కొనబడిన వారం అండి. మనం మన సొత్తు కాదు, ప్రభు సొత్తు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టండి. ఎవరిని సేవిస్తున్నామండి? మనం తండ్రి దేవుని సేవిస్తున్నాం, మన ప్రభుని యేసుక్రీస్తు సహవాసం కలిగి ఉంటున్నామండి. ఆ సహవాసం కలిగిన వాళ్ళు ధైర్యంగా ఉంటారండి, కష్టం వస్తే భయపడిపోరండి. ఆ ధైర్యంగా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళని కూడా ఏం చేస్తారంటే ధైర్యపరుస్తారండి, భయపడకుండా వాళ్ళని ఆదుకుంటారండి. పౌలు అక్కడ చేస్తున్నటువంటి పని అదే. తను ఒక నిర్ణయం చెప్పాడు, ఈ ప్రయాణం ప్రమాదకరం అని చెప్పాడు. వాళ్ళు లెక్క చేయలేదు, ఇబ్బందుల్లో పడ్డారు, కష్టాలు వచ్చాయి, ఏమైపోతామో తెలియనటువంటి పరిస్థితి, చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. పౌలు ఏమనుకున్నాడు? మీ చావు మీరు చావండ్రా, నేను చెప్తే వినలేదు అని అనుకున్నాడు ఆయన. వాళ్ళందరినీ రక్షించడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఎవని వాడినో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ఎందుకు అనుగ్రహించాడండి? వాళ్ళందరూ కూడా నీతో పాటు మారుమనసు పొందాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు నీ వాళ్ళు నువ్వు ప్రొటెక్ట్ చేయి. నిర్ణయం ఎవరు తీసుకున్నారు? పౌలు ఏమైనా ఇందులో తప్పు ఉన్నదా? ఈ ప్రయాణంలో ముందుగానే వార్న్ చేశాడండి, ఇది మంచిది కాదు. అంటే కొంతమంది తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల మనం బలవుతాం. పౌలు బలయ్యాడు. బలైనందుకు ఆయన ఏమైనా చేతులు ఎత్తేసాడా? చేతులు ఎత్తేలేదండి. ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడండి. ఎలాగైనా వాళ్ళందరినీ కాపాడాలనే నిర్ణయాన్ని తీసుకున్నాడండి. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా కొన్ని ఎవరో తీసుకున్నటువంటి, లేదా కుటుంబస్తులు తీసుకున్న, లేదా స్నేహితులు తీసుకున్న, లేదా సంఘం తీసుకున్న ఏవో నిర్ణయాల వల్ల కొన్నిసార్లు కొన్ని ఇబ్బందుల్లో పడతాం. నాకెందుకు, నేను చెప్పాను వినలేదు అని చెప్పి మూతి ముడుచుకొని కూర్చోకుండా, దేవుడు నన్ను ఈ పరిస్థితిలో ఉంచాడంటే నా ద్వారా ఏదో చేయాలనుకుంటున్నాడు, నేను ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబడితేనే వీళ్ళందరినీ నేను ధైర్యపరచగలను, ఇది నాది కాదు, నాకొద్దు, నాకు సంబంధం లేదు అని నిర్ణయం తీసుకుంటారా? భార్యాభర్తలు, నీ వల్ల ఎలాగైంది, నీ నిర్ణయం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావు, నువ్వు చేసిన అప్పుల వల్ల నీ ఎంత కష్టపడుతున్నావు అని చెప్పి ఒకరినొకరు నిందించుకుంటారా? లేదు దేవుడు నాకేదో పాఠం నేర్పించడానికి, మాకు ఒక గుణపాఠం నేర్పించడానికి, మాకు అనుభవం రావడానికి కోసం నన్ను ఈ కుటుంబంలో ఉంచాడు కాబట్టి నేను స్ట్రాంగ్గా నిలబడి ఈ కుటుంబాన్ని రక్షించుకోవాలి అనేటట్టుగా ఆలోచిస్తారా? కుటుంబం అయితే స్టాండ్ తీసుకుంటామండి, మిగతా విషయాల్లో మనం అంత స్టాండ్ తీసుకోం.
కొంతమంది కుటుంబ విషయాల్లో కూడా వదిలేస్తారు, నాకు సంబంధం లేదు, ఎలా పోతే పోండి, మా నాన్న అప్పు చేస్తే నేను ఎందుకు తీర్చాలి అనేవాళ్ళు ఉన్నారు లేరా? అంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని తుఫాన్లు అనుమతిస్తాడండి. మనకి ప్రమేయం లేకుండానే, మన తప్పు లేకుండానే, మన యొక్క జోక్యం లేకుండానే కొన్ని పరిస్థితుల్లో పడేసేటప్పుడు మనం వెనక్కి తిరిగి చూడకూడదు. ఆ పరిస్థితిని హ్యాండిల్ చేయగలిగేటట్టుగా ఉండాలి. దేవుడు ఎందుకు నన్ను ఈ సిచ్యువేషన్లో ఉంచాడో, నా ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడు నాకు ఏ గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాడో, నాతో ఉన్న వాళ్ళని నేను ఆత్మీయంగా పడిపోకుండా ఈ తుఫాన్లో నుంచి, ఈ ఇబ్బందిలో నుంచి, ఈ కష్టంలో నుంచి రక్షించడానికే దేవుడు నన్ను దీని గుండా తీసుకెళ్తున్నాడు అని చెప్పి మనం ధైర్యంగా ఉండాలండి. పౌలు చేసినటువంటి పని అదండి. అంటే మనం మామూలుగా చూసుకున్నట్లయితే దేవుడు పౌలుకి చెప్పిన మాట, నువ్వు చావు రుచోడు, కైసర్ దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చేంత వరకు నీతో పాటు ఉన్నవారందరూ కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన ధైర్యపడ్డాడు. ఈరోజు మనకు వచ్చే ఇబ్బందుల్లో, కష్టాల్లో కూడా వాక్యం మనల్ని ధైర్యపరుస్తుందండి. ఆ ధైర్యపరిచినప్పుడు మనం స్ట్రాంగ్గా నిల్చోగలిగేటట్టుగా, కాపాడుకోగలిగేటట్టుగా, మనతో పాటు ఇతరుల్ని మనం రక్షించుకోగలిగేటట్టుగా మన నిర్ణయాలు ఉండాలి తప్ప, నాకు సంబంధం లేదు, నేను చెప్పాను వాళ్ళు వినలేదు, వాళ్ళ దారి వాళ్ళు పోని అని చెప్పి ఏదో ఆదివారం వెళ్దాం, కనబడదాం, వెళ్ళిపోదాం అని అనుకుంటే కుదరదండి. కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు ఎవరి పక్షాన్ని నిలబడ్డావు? గాలికి కొట్టుకెళ్ళిపోతున్నావా? పరిస్థితులకు అనుగుణంగా పడిపోతున్నావా? లేకపోతే ధైర్యంగా నిలబడుతున్నావా? ప్రభు వైపు చూస్తూ నువ్వు నడుస్తున్నావా? ప్రభు పక్షాన నువ్వు నిలబడి మాట్లాడుతున్నావా? ప్రభు ఈరోజు నీ కుటుంబాన్ని నీకు ఇచ్చాడు, నీ సంఘాన్ని నీకు ఇచ్చాడు. ఆ సంఘాన్ని నువ్వు కాపాడుకున్న విషయంలో కానీ, ఆ కుటుంబాన్ని కాపాడుకున్న విషయంలో కానీ నిలబడగలుగుతున్నామా, పడిపోతున్నావా? పౌలు లేకపోతే ఆ పరిస్థితి ఏంటండి? అసలు ఆ వాడ పరిస్థితి ఏంటి? పౌలు అనేవాడు ఆ వాడలో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ చచ్చి ఉంటారు, ఒక్కరు కూడా ప్రాణాలతో బ్రతకరారు. అలాంటి భయంకరమైన తుఫాను 15 రోజులు అయిపోయింది వాళ్ళ సూర్యుడిని చూసి. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఉపవాసాల్లో ఉన్నారు, ఉన్నవన్నీ పడేశారు. బలపరిచాడు, ధైర్యపరిచాడు, తిండి పెట్టాడు, ధైర్యంగా నిలబడండి, మీకు ఏం కాదని చెప్పి బలపరిచాడండి. ఈరోజు క్రైస్తవులుగా మనకున్నటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే, ఏదైనా కష్టం వస్తే భయపడుతున్నామండి, ధైర్యంగా నించోవడం లేదండి. షడ్రకు, మేషకు, అబేద్నెగో అందులో మనం ఉన్నాం అనుకోండి, మనం ఎలా ఆలోచిస్తాం? ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగో సిచ్యువేషనే నాకు వచ్చింది, వాళ్ళల్లో నేను ఒక్కడిని, నేనేం కోరుకుంటాను? నేనే కనుక మంచి విశ్వాసని అయితే నేను వెళ్ళేలోపు అగ్నిగుండం ఆరిపోవాలని కోరుకుంటాను. కష్టం నా దగ్గర రాకూడదు. నేనే దానియేలుని అయితే ఏం కోరుకుంటాను? ఆ సింహం చచ్చిపోవాలని కోరుకుంటాను. నేను గుహలోకి వెళ్ళేటప్పుడు ఆ సింహం నన్ను చూసి చచ్చిపోవాలి. మన ప్రార్థనలు అలా ఉన్నాయండి, మన కోరికలు అలా ఉన్నాయండి. దేవుడు అగ్నిని ఆర్పాడండి, అగ్నిలో కాలకుండా చేస్తాడండి. వారి వస్త్రాలు కూడా వాసన రాలేదండి. అది దేవుని ప్లాన్. నా ప్లాన్ ఎలా ఉంటుంది? అగ్గి ఆరిపోవాలని కోరుకుంటా. దేవుడి ప్లాను అగ్నిని కాలకుండా చేస్తాడండి. నా ప్లానింగ్ ఎలా ఉంటుంది? సింహం చచ్చిపోవాలని కోరుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు? సింహాన్ని చంపని అవసరంలే, దాన్ని నోరు మూసేస్తాను అంతే. ఓ రాత్రంతా సింహభూమంలో దాన్ని చూస్తూ బ్రతకగలమా? అది తుమ్మినా దగ్గినా కూడా మనకు గుండె అయిపోద్దండి. అటాక్ చేయని అవసరంలే, మన మీద పడిన అవసరంలే, అది ఆవలించి తీసినా కూడా మనకు భయం వేసేస్తుందండి. కొన్నిసార్లు మనల్ని బలపరచడానికి, మనకి బుద్ధి రావడానికి కొన్ని పరిస్థితులు గుండా దేవుడు తీసుకెళ్తాడండి. అల్ప విశ్వాసులారా, ఈ విషయానికి మీరు భయపడుతున్నారా? ప్రభుతో సహవాసం కలిగి ఉంటే మనకి ఏ అపాయం జరగదు. ప్రభుతో కనుక మంచి సంబంధం కలిగి ఉంటే, అనుదినము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే, అనుదినము లేఖనాలు మనం ధ్యానించగలిగితే, చదవడం గురించి నేను మాట్లాడడం లేదు. సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసేస్తే చర్చిలో గిఫ్ట్లు వేస్తారు, పరలోకంలో గిఫ్ట్లు ఇవ్వరు. ట్రాప్ అది. సంవత్సరం అంతా ఒక పుస్తకం చదవండి, మీ ఆత్మీయంగా అభివృద్ధి పొందుతారు. అట్లా చదవడం చేయండి. బైబిల్ చదవద్దు అన్నారు, పూర్తి చేయండి. మీరు సంవత్సరంలో బైబిల్ పూర్తి చేస్తారు, పూర్తి చేయండి. అది ఒక పక్కన పెట్టండి, కానీ పర్సనల్ బైబిల్ స్టడీ అనేది ఉండాలండి. అప్పుడే ఆత్మీయంగా బలపడతాం. సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసిన వాళ్ళకి ఎవ్వరికి ఎలాంటి ధైర్యం ఉండదండి. వాక్యం మన దగ్గర ఉన్నప్పుడు మనల్ని బలపరుస్తుంది. అంటే ఈరోజు 4 తుఫాన్ల గురించి మనం ఆలోచించాం. భౌతికంగా వచ్చేది ఉన్నది, బుద్ధిహీనతను బట్టి వచ్చేటువంటిది ఉంది. దేవుడు చెప్పిన పని ఒకటి, మనం చేయాలనుకున్న పని ఒకటి. దానివల్ల మనతో పాటు మన కుటుంబం కూడా రిస్క్లో పడేటువంటి ప్రమాదం ఉన్నది. ఆ విషయాన్ని మనం ఆలోచించాలి. మనతో పాటు మన సంఘం రిస్క్లో పడేటువంటి ప్రమాదం ఉన్నది. దాన్ని మనం ఆలోచన చేయాలి.
నా నిర్ణయం అందరికి మేలుకరంగా ఉందా, నేను తీసుకున్నట్టు తప్పుడు నిర్ణయం వల్ల నాకు మాత్రమే హాని కాదు, నాతో పాటు ఉన్న వరకు కూడా అది ఎఫెక్ట్ అవుతుందా లేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కొన్నిసార్లు యేసుక్రీస్తు వారు మనకి ధైర్యాన్ని ఇవ్వడానికి, మనకు బుద్ధి చెప్పడానికి కొన్ని తుఫాన్ల గుండా తీసుకెళ్తాడు. ఆ సమయంలో నువ్వు భయపడిపోతున్నావా, ధైర్యంగా నిలబడగలుగుతున్నావా, ప్రభుతో నడవగలుగుతున్నావా? నువ్వు నడవాలి అని అనుకుంటే అది తుఫాన్ అయినా సరే, అగ్నిగుండమైనా సరే, సింహపు బోనైనా సరే ప్రభువు మనల్ని నడిపిస్తాడు. ఆయన చిత్త ప్రకారం, మన చిత్త ప్రకారం కాదు. కష్టం మన దగ్గరికి రాకూడదని కోరుకోవద్దండి. కష్టాన్ని ఎదిరించగలిగేటట్లుగా, కష్టాన్ని తట్టుకోగలిగేటట్లుగా, కష్టంలో నేను బలపడగలిగేటట్లుగా మనం ప్రార్థన చేయాలండి. నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఇబ్బంది వచ్చింది, నా కుటుంబానికి ఎందుకు ఇలా వచ్చింది, నాకెందుకు ఈ రోగం వచ్చింది, దీని ద్వారా నాకు ఏమైనా నేర్పించాలనుకుంటున్నావా, దీని ద్వారా నన్ను నేను ఏమైనా సరి చేసుకోవాలనుకుంటున్నావా, దీని ద్వారా ఇతరులను బలపరచాలనుకుంటున్నావా? ఈ కష్టాన్ని, ఈ ఇబ్బందిని నేను తట్టుకోవాలి, దీన్ని జయించగలిగేటట్లుగా నాకు ధైర్యాన్ని దయచేయి, నాకు శక్తిని దయచేయి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి తప్ప కష్టానికి దూరంగా పారిపోకూడదండి. వాళ్ళు అక్కడ అదే పని చేశారు. చచ్చిపోతామేమో, పారిపోదాం, ఆ గాలి వేస్తుంది కదా, ఇంకా వాళ్ళకి హోప్స్ లేదు, ఎటు పడితే అటు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అలాగ గాలి కొట్టుపోయేటువంటి స్థితిలో ఉన్నావా, ధైర్యంగా ప్రభు పక్షాన్ని నిలబడుతున్నావా? పౌలు స్టాండ్ తీసుకున్నాడండి. ఆయన తీసుకున్న నిర్ణయం కాదు, ఆయన ముందుగానే హెచ్చరించాడు, అయినా వాళ్ళు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈయన బలయ్యాడు. నాకెందుకు ఈ కష్టం అనుకోలేదండి, నేను ముందుగానే చెప్పాను, వీళ్ళు ఎలా పోతే ఏంటి, నేను బ్రతికితే చాలు అనుకోలేదండి. వాళ్ళందరినీ కాపాడడానికి ప్రయత్నం చేశాడండి. ఈరోజు మనకి ఏదైనా కష్టం వస్తుందంటే, మనకైనా ఇబ్బంది వస్తుందంటే, మనకి ఏదైనా వ్యాధి వస్తుందంటే దాని నుంచి ఇతరుల మీద నెట్టేసి మనం పారిపోకుండా దాని ద్వారా మనం ఇతరుల్ని కాపాడుకోగలిగేటట్టుగా ఉండాలి, సంఘాన్ని కాపాడుకోగలిగేటట్టుగా ఉండాలి, కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగేటట్టుగా ఉండాలండి. నేనేం చేయలేదే, మా నాన్న ఏదో చేశాడు, నా భార్య ఏదో చేసింది, నా పిల్లలు ఏదో చేశారు, వాళ్ళ దీనికి నేనెందుకు అనిపించాలని అనుకోకూడదండి. మన బాధ్యత దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనమే లేకపోతే ఏమైపోతుందో, నేనే లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో, నేను నిలబడాలి, నేను నిల్చుంటాను. ఒకరినొకరు నిందించుకోకుండా, ఒకరినొకరు అవమానించుకోకుండా పౌళ్ళ స్టాండ్ తీసుకొని ఇతరులు కాపాడుకోగలిగేటట్టుగా ఉండాలండి. సంఘాన్ని కాపాడుకోగలిగేటట్టుగా మనం నిర్ణయాలు తీసుకోవాలండి. అలా ఉన్నట్లయితే ఎలాంటి తుఫానులైనా మనం జయించగలం, ఎలాంటి ఇబ్బందినైనా మనం జయించగలం, ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో నుండైనా మనం బయటపడగలం, ఎలాంటి రోగంలో నుంచి అయినా సరే మనం సమాధానం పొందగలం, దాని నుంచి విముక్తి పొందగలం. ఎప్పుడంటే మనం ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి, ప్రభు యొక్క మార్గంలో మనం నడుచుకోగలిగేటట్టుగా ఉండాలి, ప్రభు యొక్క సన్మార్గంలో నడిపించుకోగలిగేటట్టుగా ఉండాలి. నేను నా కుటుంబం ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రతి మనిషి జీవితంలో ఏదో రకంగా, ఏదో ఒక సందర్భంలో ఏదో రకమైన తుఫాను ఫేస్ చేస్తాడండి. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం, దాని నుంచి మనం ఎలా బయటపడగలుగుతున్నాం, దాని ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి, దాని ద్వారా ఇతరులను ఎలా బలపరచగలం అనేది మనం ఆలోచన చేయాలి. పౌలు తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి వారందరినీ కాపాడగలిగిందండి. పౌలే లేకపోతే ఆ ఓడ పరిస్థితి ఏమైపోతుంది? ఈరోజు నువ్వు నేను లేకపోతే మన కుటుంబం ఏమైపోవాలి, మన సంఘం ఏమైపోవాలి? అంతేగాని మనం ఆలకూడదండి. స్టాండ్ తీసుకుందాం, నిలబడదాం, దేవుడు వైపు మనం నించుని మనం పోరాటం చేయాలి తప్ప భయపడకూడదు, కష్టానికి మనం తల వంచకూడదు. మనం పోరాడడానికే క్రైస్తవులుగా ఉన్నాం, అందుకే మనకి సర్వాంగ కవచం అనేది ఇవ్వబడింది. దానితో మనం క్రైస్తవులుగా పోరాడడానికి ప్రయత్నం చేద్దాం. నాకు ఇవ్వబడిన 45 నిమిషాలు అయిపోయిందండి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.